ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లా ఉందో అందరికీ తెలిసిన విషయమే. అయితే వర్మ నిన్న ఒక దగ్గరికి పర్యటనకి వెళ్ళినప్పుడు ఆయన అలో చేయలేదని చెప్పేసి టీడీపీ మొత్తాన్ని తక్కువ చేసి చూస్తున్నారని ఒక కామెంట్ చేశారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ ప్రాంతం నుంచి ఒకసారి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి వర్మను కూడా ఇప్పుడు ఆయన సీట్ త్యాగం చేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పంగానే పవన్ కళ్యాణ్ గారికి కూటమిలో పనిచేయాలని చెప్పేసి ఇలా వర్మ గారి ఆయన కూడా కష్టపడడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి అంత మెజార్టీ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి లాస్ట్ టైం మాత్రం పోటీ చేసారు, కానీ వర్మ గారు ఆ కాన్స్టెన్సీని పట్టుకొని చాలా 2009 నుంచి కూడా కాన్స్టెన్సీని పట్టుకొని ఆ కాన్స్టెన్సీని అభివృద్ధి బాటలు నడిపించి సరే పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఆ కార్యకర్తలను కాపాడుకుంటూ అక్కడ ఒక క్యాడర్ తయారు చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గాన్ని గ్రిప్ లోకి తెచ్చుకున్నాడు వర్మ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మాట కూడా చెప్పారు, ఓన్లీ ఇక్కడ అభివృద్ధి పనులన్నీ కూడా ఇప్పటివరకు 9 నెలల సమయంలో 100 కోట్ల అభివృద్ధి జరిగింది, అందులో నేను ఒక్కనే కాదు వర్మ గారు కావచ్చు టీడీపీ అందరం కలిసి చేస్తున్నామని చెప్పారు. సో ఈయననేమో ఓన్లీ ఇక్కడ టీడీపీని తక్కువ చేసి చూస్తున్నారనే విధంగా కొన్ని కామెంట్ చేశారు. కరెక్ట్ అంటారా? అంటే ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు ఆయనకు తక్కువే చూసిరు కాబట్టి అన్నాడు. వట్టి ఎందుకంటారండి? ఇప్పుడు ఒక నియోజకంలో ఆయన కష్టపడి పనిచేసి అంత చేసినప్పుడు ఆయనకు ఇప్పుడు తక్కువ చేస్తారంటారు. వట్టి ఎందుకంటారు? ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంటే ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యేగా సిటీ ఒక ఎమ్మెల్యే కూడా గెలిచిన ఒకసారి ఆయన కూడా వాళ్ళు వట్టిగా అనలేరు కదా బ్రో. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు జనసేన పార్టీ గెలిచింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు తక్కువ వేయడము, ఆయన క్యాడర్ రాకపోవడం, ఆయన క్యాడర్తో చెప్పడం మీరెందుకు వీళ్ళెందుకు మేము గెలిచినాం అని చెప్పేసి అట్లా విభేదాలు చాలా వరకు జరుగుతూ ఉంటాయి రాజకీయంలో. అట్లా గిట్ట కంపల్సరీ ఆయన ఆ వేదంతో కూడా వర్మ గారు చెప్పింది నిజమే ఉంటుంది.